నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టినరోజు సందర్భంగా వేణుగోపాలుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రతిపాటి వెంకటకుమారి 10 మందికి చేసే మేలు ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుందని వ్యాఖ్య. బొప్పూడి వద్ద బైపాస్ రహదారి పనులు పరిశీలించిన ప్రతిపాటి అక్టోబర్ చివరి నాటికి బైపాస్ రహదారి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. కోలాహలంగా ప్రతిపాటి వెంకటకుమారి పుట్టినరోజు వేడుకలు. పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ శ్రేణులు. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సతీమణి, ప్రజాసేవి పరమావధిగా పనిచేస్తున్న ప్రజాసేవకురాలు ప్రతిపాటి వెంకటకుమారి జన్మదిన వేడుకలు మంగళవారం నియోజకవర్గం వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధితో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల హృదయాలలో చెరగని అభిమానాన్ని సుస్థిరం చేసుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు బాటలోనే ఆయన సతీమణి వెంకటకుమారి కూడా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్రతి మహిళ తన సామర్థ్యాలను గుర్తించి ఆకాశమే హద్దుగా ఎదిగితే అసాధ్యాలను సుసాధ్యం చేయగలదు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి. చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, ఆత్మీయ పలకరింపు ఆమె సొంతం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతిపాటి వెంకటకుమారి అంటే ఓ భరోసా. ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని విశ్వాసం. టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రతిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో బిజీగా గడిపే సమయంలో ప్రతిపాటి వెంకటకుమారే నియోజకవర్గ ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తుంటారు. తానున్నానంటూ భరోసా కల్పిస్తుంటారు. ఇది ప్రతిపాటి పుల్లారావు అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేని సమయంలోనూ ఆమె నివాసానికి వచ్చిపోయే వారితో నిత్య కళ్యాణంగా కొనసాగుతూనే ఉంటుంది. తమ ఇంట్లో మనిషిగా, ఇంటి ఆడపడుచుగా, బాధలు ఆలకించే తల్లిగా కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరో ఆమెకు తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో, ఎవరు నష్టపోయారు, ఎవరు లబ్ధి పొందారో ప్రతిపాటి వెంకటకుమారికి బాగా తెలుసు. అందుకే నిజాయితీగా పార్టీ కోసం ఎవరు పనిచేశారో వారికి ఆమె సమక్షంలో గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గెలుపులో ఆయన సహధర్మచారిగా వెంకటకుమారి కీలక భూమిక పోషిస్తుంటారు. ముఖ్యంగా మహిళల్లో చొచ్చుకుపోగల నేర్పు, వారి సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడానికి చొరవ చూపడంతో ఆమె ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆమె అడుగులు వేస్తూ అనుసరిస్తారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపాటి వెంకటకుమారి నియోజకవర్గంలోని ప్రతి మారుమూల పల్లెను సైతం సందర్శిస్తారు. వారిలో ఒకరే మమేకమవుతారు. వారి సమస్యలు విని పరిష్కారాలు అన్వేషిస్తారు. తమకు మద్దతు పలకమని అడగడమే కాదు, ఎందుకు పలకాలో వివరిస్తారు. అందుకే ఆమె ఎన్నికల ప్రచారానికి వస్తుంటే పార్టీలకు అతీతంగా వెంకటకుమారిని అనుసరిస్తారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి నేటి తరానికి ఆమె స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో ఆమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుందాం. చిలకలూరిపేట ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా, స్థానికంగా అభివృద్ధి ఊతంగా తలపెట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి నవంబర్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. అది ఒక్కసారి అందుబాటులోకి వస్తే చిలకలూరిపేటలో ట్రాఫిక్ కష్టాలు, ప్రమాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందన్నారు. మంగళవారం చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద బైపాస్ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పనుల పురోగతిని పరిశీలించారు. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులతో కలిసి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం చెన్నై నుంచి కోల్కతా వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారిపై చిలకలూరిపేట వద్ద బైపాస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బొప్పూడి నుంచి తిమ్మాపురం వరకు 16.384 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో 3 చోట్ల పై వంతెనలు కూడా నిర్మిస్తున్నారు. బైపాస్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో 6 లైన్ల రహదారి ఏర్పాటుతో పాటు బొప్పూడి నుంచి తిమ్మాపురం వరకు ఎడమవైపు సర్వీసు రహదారి, ఆ పక్కన సైడ్ డ్రైన్ గోడ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిపాటి ప్రమాదాల నివారణకు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలోనే తాను మంత్రిగా ఉండగా ఈ బైపాస్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. జాతీయ రహదారి ఉన్నప్పుడు మళ్లీ బైపాస్ ఇవ్వకూడదని దేశవ్యాప్తంగా ఒక చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2014-19 మధ్య ఆనాడు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్న శ్యాంబాబు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ బైపాస్ తీసుకురావడం జరిగిందన్నారు. రహదారికి సంబంధించి చేసిన భూసేకరణలో 25% కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే భరించి తొలి ప్రాజెక్టు దేశంలో ఇదేనన్నారు.
జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఒక ఖాతా తెరిచి రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించారని, అందులో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. ఈ బైపాస్ కు ఒక చరిత్ర ఉందని, కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టు కూడా ఇదేనని పేర్కొన్నారు. గత పాలకులు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, కమిషన్ డబ్బుల కోసమే 2 ఏళ్లు ఆ ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి మంత్రి వైఖరితో 2 ఏళ్లు ఆలస్యమై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు తిరగబడ్డంతో ఆమెను ప్రశ్నిస్తూ దిగొచ్చి గుత్తేదారుకు సహకరించారన్నారు. పరిహారం విషయంలో కూడా రైతులు చాలా సంతోషంగా ఉందన్నారు. గోడ నిర్మాణం ఒకటి అసౌకర్యంగా ఉందని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ విషయం కేంద్ర ప్రభుత్వం పరిగణలో ఉందని, 3 మీటర్ల అవతల వదిలేస్తే ఎలాంటి సమస్యలు లేకుండా పోతాయని, ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బైపాస్ కు సంబంధించిన గోడ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి. ఈ బైపాస్ రహదారి దేశంలోనే ఉత్తమ ప్రొవిజనల్స్ ఉన్న రోడ్డు అని, గ్రీనరీ కూడా తీసుకొచ్చారన్నారు. కెమెరాలు, దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని, ఇవన్నీ వస్తే చిలకలూరిపేట పట్టణం కొత్త నగరాన్ని తలపించే పరిస్థితి ఉందన్నారు. బైపాస్ రహదారి పూర్తయి 5,500 టిట్కో ఇళ్లలోకి లబ్ధిదారులు చేరిపోతే చిలకలూరిపేట పట్టణం గుంటూరుకు ధీటుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ నవంబర్లో ఈ బైపాస్ రహదారిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో రహదారులపైకి నీరు రాకుండా ఉండేందుకు ఓగే నుంచి కుప్పగంజి వాగులోకి డ్రైన్లు ప్రవహించేలా చేస్తామన్నారు. అనంతరం మాట్లాడిన పీడీ పార్వతీశ, బైపాస్ రహదారి నిర్మాణాన్ని అక్టోబర్ 31 నాటికి పూర్తి చేసేలా శరవేగంగా పనులు జరుగుతున్నాయని, గడువు నాటికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని నమ్మకం కూడా ఉందన్నారు. ప్రాజెక్టు మొత్తం వీడియో సర్వేలెన్స్ కోసం ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బైపాస్ ఎంతో కాల ప్రజల యొక్క చిరకాల స్వప్నం ఇది. సో ఇది అక్టోబర్ 31వ తారీఖు కంప్లీట్ చేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. మా టార్గెట్ కూడా ఇచ్చి అవుతామని మాకు 100% నమ్మకం ఉన్నది. ఈ బైపాస్ లెంత్ 16 కిలోమీటర్లు 384 మీటర్లు. దీంట్లో మనకి 3 ఫ్లైఓవర్లు కడుతున్నాము, 6 వియూపీలు కడుతున్నాము, 2 మేజర్ బ్రిడ్జ్లు కడుతున్నాము, 2 మైనర్ బ్రిడ్జ్లు కడుతున్నాము. ఈ అప్పాపురం దగ్గర ఒక క్యాటిల్ అండర్ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి. సో ఇది 6 లేన్ కడుతున్నాం. ఇది ఒక లెఫ్ట్ సైడ్ అంతా కూడా మొత్తం ఎంటైర్ సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది. సో దీంట్లో అంతా కూడా మన హైవే లైటింగు, తర్వాత ఎంటైర్ ప్రాజెక్ట్లో వీడియో సర్వైలెన్స్, మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS అంటాం. సో మొత్తము కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా మానిటర్ చేస్తాము. సో ఎనీ ఇన్సిడెంట్ కానీ ఎనీ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా మా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయ్యి, సో గోల్డెన్ అవర్లో మనము విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి అది కూడా దీంట్లో ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మన ఈ స్లోప్స్ అన్నీ కూడా ఎరోడ్ అవ్వకుండా మనము టర్ఫింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎక్కువ హైట్ ఉన్న వాటి రివిట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే దీనికి ఎలక్ట్రిఫికేషన్కి అయ్యేదంతా కూడా మనము సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేసి, సో అదంతా కూడా గ్రిడ్కి ఇచ్చి గ్రిడ్ ద్వారా పవర్ సప్లై తీసుకుంటాం. సో దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా మనమే సెల్ఫ్ జనరేటెడ్ అనమాట, అంతా కూడా సోలార్ పవర్ ద్వారా చేస్తున్నాం. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. దీంతో పాటు 2 ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి మన కోటప్పకొండకి వెళ్ళే రథాలు అవి క్రాస్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి అప్పాపురం తర్వాత ఒక 5 కిలోమీటర్ దగ్గర ఇంకొక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఇదంటే ఎమర్జెన్సీలో మాత్రం ఓపెన్ చేస్తాం, అదర్వైజ్ ఇదంతా కూడా క్లోజ్ చేస్తాం అన్నమాట. ఇదే కాకుండా మొత్తం ప్రాజెక్ట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము, అలాగే మీడియన్ ప్లాంటేషన్ చేస్తున్నాము ఇది. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు. సో బౌండరీ వాళ్ళు కూడా, మన బౌండరీ అంతా కూడా ROW అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం బౌండరీ వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే డొంక రోడ్లోనే అక్కడ ఓపెనింగ్ ఇస్తున్నాము. ఇది కాకుండా రైతుల సౌకర్యార్థము ఒక 1/2 కిలోమీటర్లు కూడా ఓపెనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ 1/2 కిలోమీటర్ మా డ్రైన్ అవి కొద్దిగా హైట్లో కట్టిననే అక్కడన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇస్తున్నాం. సో రైతులకి ఏ అసౌకర్యం లేకుండా చేస్తున్నాం. అలాగే కల్వర్ట్స్ కూడా మొత్తం మేము 68 కల్వర్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 16 కిలోమీటర్లు అంటే కిలోమీటర్కి రఫ్గా 4 కల్వర్ట్స్ ఉంటాయి. సో డ్రైనేజ్ ఇష్యూ లేకుండా ఇది కూడా తీసుకున్నాం. సో ఇదంతా కూడా సో ప్రజల సహకారంతో హానరబుల్ ఎమ్మెల్యే గారి ఈ ఆర్జులీ ప్రాజెక్ట్కి సో ఇది ఒక 2 నెలల్లో ఇది సాకారం కాబోతుంది. పీడీ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డిజైన్ అంటే వాళ్ళకి మైల్ స్టోన్ 16.384 మీటర్ల రోడ్డు ఇది. చిలకలూరుపేటలో ప్రమాదాలు నివారించడానికి ఎగ్జిస్టింగ్ 4 లైన్ ఒకసారి అయిన తర్వాత దేశంలో ఎక్కడ బైపాస్ ఇవ్వకూడదనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక రిజల్యూషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 14-19 మధ్య
ఆనాడు రోడ్డు భవనాల సెక్రటరీగా ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు గారు కేంద్ర ప్రభుత్వంలో పోరాడి దీన్ని బైపాస్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 25% కాంట్రిబ్యూషన్ ల్యాండ్లో రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి తొలి ప్రాజెక్టు నాకు తెలిసి ఇండియాలో తొలి ప్రాజెక్టే కదా ఇది. ఇండియాలో తొలి ప్రాజెక్ట్ అనమాట. నేషనల్ హైవేకి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి రైతుల కాంపన్సేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్లో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి తొలి ప్రాజెక్టు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జాయింట్ అకౌంట్ ఎన్హెచ్కి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి సుమారు 90 కోట్లు అనుకుంటుంది. 90 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినటువంటిది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్. ఆ విధంగా తొలి ప్రాజెక్ట్ ఇదే. దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని గత పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ డబ్బుల కోసం 2 ఏళ్ళు పడుకోబెట్టారు ఈ ప్రాజెక్టును. అవినీతి మంత్రి 2 ఏళ్ళు పడుకోబెట్టకపోయినట్లయితే గతంలోనే సంవత్సరం క్రితమే దీన్ని ప్రారంభించి ప్రమాదాలు నివారించేటువంటి దానికి అవకాశం ఉండేది. గత అవినీతి మంత్రుల వలన ఈ ప్రాజెక్టు 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి మేమంతా పోరాడి నీ డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నామని ఈ యొక్క అవినీతి మంత్రిని ప్రశ్నిస్తే దిగొచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్కి సహకరించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మా పీడీ గారు పార్వతీశం గారు ప్రో ఫార్మర్గా ఆయన చేయాల్సిన వరకు మ్యాక్సిమం చేశారు. ఈ యొక్క 16 కిలోమీటర్ల రోడ్లో రైతుల విన్నపాలు ఏమొచ్చినాయి, రైతులకు అసౌకర్యం కలగకుండా ఏమి చేయాలనో రైతులు కోరుకుంటుంది ఏంటి, డొంకలకు అప్రోచ్ కావాలి, విలేజ్లకు అప్రోచ్ కావాలి. అవే కాకుండా ఎవ్రీ 1/2 కిలోమీటర్కి కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డుకి అప్రోచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ ఏ గ్రామానికి అసౌకర్యం కలగకుండా చేయటం జరిగింది. ఇప్పుడు తిమ్మాపురం వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ వచ్చారు. దాన్ని కూడా పరిశీలన చేస్తామని, ఎగ్జామిన్ చేస్తామని పీడీ గారు చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ 16 కిలోమీటర్లలో రైతులు కాంపన్సేషన్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంపన్సేషన్తో పాటు ఆ వాల్ ఒక్కటి అసౌకర్యం ఉందనేటువంటిది రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ వాల్ కూడా ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్లో ఉందంట. 3 మీటర్ల అవతల వదిలేస్తే రైతులకు అసలు ఇష్యూసే లేకుండా పోతాయి దేశవ్యాప్తంగా అనేటువంటిది. ఆ బిల్లు పాస్ అయిపోతే దాని తర్వాత మనం కూడా ఒక ప్రపోజల్ పెట్టేటువంటి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే లేదు. కాబట్టి అది కూడా వస్తే రైతులకు అసలు ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. సర్వీస్ రోడ్డుతో పాటు వాల్ కడతారు. వాల్ అవతల 3 మీటర్ కనుక ఎన్హెచ్ది ఉంటే రైతులకు ఎక్కడ కూడా అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అది పరిశీలన ఉందని కూడా మా పార్వతీశం గారు పీడీ గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదైతే 16 కిలోమీటర్ల 384 మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు దేశంలోనే ది బెస్ట్ ప్రొవిజన్స్ ఉన్నటువంటి రోడ్డు. స్లోప్ ఉన్న కాడ కూడా గ్రైనరీ కూడా తీసుకొచ్చారు. కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ ఇవన్నీ వస్తే ఒక న్యూ సిటీని తలపించేటువంటి అవకాశం ఉంది. అదే మేము వచ్చేటప్పుడు పీడీ గారు డిస్కస్ చేస్తాం. ఈ లైటింగ్ అంతా వచ్చి ఈ 5,500 వెళ్ళి 25,000 మంది అక్కడ చేరిపోతే చిలకలూరుపేట గుంటూరు నగరానికి ధీటుగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడబోతూ ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద రోల్ మోడల్ ప్రాజెక్ట్. ఇది దేశంలోనే బైపాస్ 16 కిలోమీటర్లు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ అయిపోయినాక ఇచ్చినటువంటి ఫస్ట్ బైపాస్ రోడ్ ఇది. కాబట్టి దీన్ని నవంబర్లో ప్రారంభించేటువంటి దానికి డీటెయిల్స్ అన్ని పార్వతీశం గారు చెప్పారు. కాబట్టి నవంబర్లో ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సిటీలో కూడా 2 పక్కల డ్రైన్స్ ఎస్టిమేషన్ కూడా వేపిస్తున్నారు పీడీ గారు. ఎగ్జిస్టింగ్ 4 లైన్ ఏదైతే టౌన్లో ఉందో, ఎందుకంటే ఇటీవల మొత్తం టౌన్ అంతా నీట మునిగిపోయింది. ఎందువలన డ్రైన్స్ లేకపోవటం వల్ల. ఆ డ్రైన్స్ కూడా కిలోమీటర్ 1 కోటి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 14 కిలోమీటర్లు ఉంది. ఆ 14 కిలోమీటర్లలో కూడా ఎంతవరకు ఆ ఓగేరు నుంచి కుప్పగంజి వాక్కి డ్రైన్ 2 పక్కల ఫ్లో ఉండేటువంటి దానికి, టౌన్లో నీరు రోడ్ల మీదకి రాకుండా ఉండేటువంటి దానికి దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేస్తున్నాం. అది కూడా 2 పక్కల డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టబోతాం అతి త్వరలో. అవసరంలో ఉన్న 10 మంది చేసే సాయం మేలు ఎప్పటికీ మనల్ని చల్లగా కాపాడుతూనే ఉంటుందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. గిట్టని వారు వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు తమ కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రజలకు చేసిన మంచి తాము బాగుండాలని వారి దీవెనల్ని కాపాడుతూ వస్తున్నాయన్నారు. మంగళవారం తన జన్మదిన సందర్భంగా ఎడ్లపాడు మండలం
చెంగీజ్ ఖాన్పేటలోని చారిత్రక వెన్నముద్దల వేణుగోపాలుడి ఆలయంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సుల కోసం ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. నవనీత బాలకృష్ణునికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చెంగీజ్ ఖాన్పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును వెంకటకుమారి కట్ చేశారు. చిలకలూరిపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెంకటకుమారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆమె ప్రతిపాటి కుటుంబానికి చిలకలూరిపేట నియోజకవర్గానికి ఉన్న అనుబంధానికి తన భర్త సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమే ఒక నిదర్శనమన్నారు. పిలిస్తే పలుకుతూ అండగా ఉండబట్టే దాదాపు 3 దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత ఆమె సొంతం. ఆమెంటే ప్రజలకు భరోసా. అంతేకాదు ప్రతిపాటి పుల్లారావు విజయంలో కీలక భూమిక పోషించిన జనం మెచ్చిన నేత ప్రతిపాటి వెంకటకుమారికి జన్మదిన వేడుకలు మంగళవారం వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యకర్తలకు, నాయకులకు నేనున్నా అని భరోసా ఇచ్చిన వెంకటకుమార్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమను ముందుకు నడిపించే నాయకురాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ప్రతిపాటి నివాసం వద్ద జనసంద్రోహంతో పండుగ వాతావరణం నెలకొంది. దిగాలి లేడీస్ దాంట్లో నీకేం దిగు
చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మా నీ కన్నూరి మీ చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా ఇది నా సంస్థానం జాగ్రత్త జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా చిలుకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో సోమవారం సాయంత్రం కృష్ణాష్టమి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ఆ శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణుడు గోపికల వేషధారణ వేసిన చిన్నారులతో ఆమె కాసేపు సరదాగా గడిపారు. ముందుగా యాదవ్ సంఘ సభ్యులు ప్రత్తిపాటి వెంకటకుమారికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందచేసి దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని, అందరి కుటుంబాల్లో ఆనందం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఉండాలని ప్రత్తిపాటి వెంకటకుమారి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలుకలూరిపేట పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్ నందు సోమవారం జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త చండ్రా శ్రీనివాసరావు కుమారుని వివాహానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలుకలూరిపేట పట్టణంలోని 7వ వార్డు డైక్మెన్ కాలనీ నందు జరిగిన బొప్పుడి కోటేశ్వరరావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి బొప్పుడి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త మణికుమార్ మంగళవారం పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్తిపాటి వెంకటకుమారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోకాళ్లపై గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా ప్రత్తిపాటి దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. నాదెండ మండలం గణపవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్యూసీడ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణను పాఠశాలల ఆర్జేడి లింగేశ్వర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. డ్యూసీడ్ వారి ఆహ్వానం మేరకు ఆయన పాఠశాలకు వచ్చి పిల్లల హ్యాండ్ రైటింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వాలంటీర్ గా అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు చేతిరాతలో శిక్షణ ఇచ్చిన ఇంగ్లీష్ అసిస్టెంట్ శైలజారాణిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ల్యూసిడ్ వ్యవస్థాపకులు రామ్మోహన్, ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుని ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శైలజ గారు ముఖ్యంగా మరి నేర్చుకుని రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ కూడా మరి కాలేజీ లెవెల్లో శిక్షణ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. 900 మంది విద్యార్థులు కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.